సిఎస్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది. సో సిఎస్లో నిన్నకైతే 3 బోయాస్ అయితే కొడితే నాకు ఒక యానిమేషన్ వస్తుంది. 3 డేస్కి అయితే యానిమేషన్ కూడా చూపించబోతున్నా. బట్ నేను ఇప్పుడైతే ఒక 2 బోయాస్ అయితే ఆల్రెడీ కొట్టేశాను. సో ఇంకా నేనైతే లాస్ట్ ఈ ఒక్క బోయా కొడితే నాకు ఒక యానిమేషన్ అంటే యానిమేషన్ కాదు, నాకు ఆ పేరు తెలదు, బట్ లాస్ట్లో చూపిస్తా. సో ఇక మీరు చూడొచ్చు గన్ చేస్తున్నా యూఎస్పీ WSPతో. సో ఇంకా యూఎస్పీ తీసుకొని అందరు పైనుంచి వెళ్తారు, మనం కింద నుంచి అటాక్ చేస్తాం. మనం చాలా తేడా వాళ్ళని పైనుంచి అటాక్ చేయమంటే మనం కింద నుంచి అటాక్ చేస్తాం. ఓ బంటి ఫ్లాష్ నూబరా టీమేట్ ఏటాడు, నా ఒక నూబరా టీమేట్ ఒక ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పాడిపోయావురా? మా ఓడైతే ఇక్కడ వాట్ నేను నాకు చూసి 1v అదే 2v1 సిచ్యువేషన్ బ్రో. ఒక్కడిని కొట్టేస్తే ఇంకా మ్యాచ్ ముందే. ఫైనల్లీ మనం అయితే ఫస్ట్ రౌండ్ కొట్టడం జరిగింది. ఇంకా లాస్ట్ 3 రౌండ్స్ మీకు తెలుసు కదా, మాట్లాడితే బోయ కొట్టుకున్నాను. సో ఇంకా సైలెన్స్ చేద్దాం. ఈ వీడియోకి లైక్ చేసి ఏయూజీ తీసాము ప్లస్ ఈ 2 కావాలి అంతే. దట్స్ ఇట్. సెకండ్ ప్లేయర్ యూఎంపీ, నాలాగే ఫోర్త్ ప్లేయర్ యూఎస్పీ అదే ఏయూజీ. నేనైతే అమ్మాయి పని చేస్తాను, సరదాగా చేస్తాను. అర్థమైంది ఎనిమి అక్కడ ఉన్నాడు. బాగా కనబడుతున్నాడు ఎనిమి, అటువైపు ఉన్నాడు గాయస్. సో మనమైతే ముందు నుంచి కాకుండా వెనక నుంచి అటాక్ చేద్దాం. నాకైతే ఎనిమి అటువైపు కనబడుతున్నాడు, మీకు ఎక్కడ కనబడాడు అంటే ఇక్కడ. ఎవడ్రా నువ్వు? ఎలా కుట్టావురా? యానిమేషన్ చూద్దాం ఒకసారి, ఎలా కుట్టిందో కదా. తీసాడు షిట్ గైస్. ఉండేవాడి నుంచి యూఎంపీ తీసి బ్రో కొట్టుకో బ్రో రిన్నెట్ బ్రో డైరెక్ట్ కొట్టే బ్రో ఆ ఎనిమిది. మా బ్రో అయితే ఒకరిని కొట్టారు, ఇంకా మా టీమ్మేట్స్ ఇంకా ఒకడైతే ఒకరిని కొట్టారు. సో టోటల్ అయితే ఇక్కడ 3v2 అయితే ఇంకా మా టీమ్మేట్స్ చేయడు. ఓ గ్రాండ్ ఇస్తున్నాడు. నాకు రే అంటే చాలా రే కూడా సో మీకు నాకు ఏ క్యారెక్టర్ ఇష్టం లేదు, మీకే క్యారెక్టర్ కామెంట్ చేసి చెప్పండి. సో అయితే ఇంకా ఇక్కడ 1v2 అదే 2v2 సిచ్యువేషన్. అది గెలిపేటి హ్యాకర్ రా నువ్వు. నాకు ఎందుకో ఇన్ని తేడాగా ఉంది గాయస్. సడన్గా గాడ్ లోపల నుంచి వచ్చాడేటి హ్యాకర్ కూడా. ఇప్పుడు హ్యాకర్లా ఉన్నావురా నువ్వు. నాకు అవసరం అందుకే నాకు ఇది రేపు అది ఒక నాకు కుట్టే జోన్లోనే ఈ బ్రో చచ్చిపోయాడు. జోన్లో ఇది ఒక్క బుల్లెట్ వేసాడు, ఏయూజీతో కొట్టాడు. సో నెక్స్ట్ రౌండ్లో ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను నాకే తెలియదు. ఏయూజీ పోయిందా? సో మనమైతే ఈ గన్ తెద్దాం. ఇంకా 0 గోల్డ్, నో ప్రాబ్లం. సో ఇక్కడ మా టీమ్మేట్స్ అయితే ఒకటి యూఎంపీ తీసారు, ఒక కింగ్ ఫిషర్. అసలు నేను ఎన్ని కిల్స్ కొట్టాను? నేనైతే 1 కొట్టాను. ఆపోనెంట్స్ 1 0 1 2 3. వావ్, కాంబినేషన్ భలే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి 1 0 1 2 and 3 భలే ఉంది. సో ఇంకా మనమైతే రివెంజ్ తీసుకోవాలి. ఈ టీమేట్స్ మనమైతే కొట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మన ముందు 2 బోయలు కొట్టి కూడా వేస్ట్ అది. సో అందుకే హెడ్ షాట్ కొట్టి నాకు కిల్ చూడించేయకండి. ఆ కిల్ చేసే బదులు నాకు రివాల్ ఇవ్వండి ఎవడైనా.
బ్రో హెల్ప్ మీ రా. అమ్మయ్య మా బ్రో నాకు ఇవాళ ఇస్తున్నాడు. నువ్వు చల్లగా ఉంటాడు రా. నాకైతే ఒక కిల్ కూడా పోయింది. పక్క నుంచి ఎవడు కొట్టాడు కదా. ఎంత అవకాశం నేను ఎన్ని కిల్ కొట్టానంటే ఒక్కటేనా. పెద్ద ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ. పెద్ద ప్లేయర్ ఆడుతున్నాడు. ఎవరు అందరినీ మొత్తం టీమ్మేట్స్ మొత్తాన్ని లేపాడు. హెడ్ షాట్ కొట్టాను గైస్. హెడ్ షాట్ కొట్టాను వీడికి. సిచ్యువేషన్ నాకైతే అంతలా కాదు. వీడికైతే 105 105 అలా పుట్టాను లేపు. ఏం చేయలేం మనం, చేయలేం. సో అపోనెంట్ 4-1-1-4-4 అయితే ఇక్కడ కొట్టడం జరిగింది. మనమైతే 1-1-2-4. సో అయితే ఇక్కడ అయితే మళ్ళీ మనం ఓకే. ఇంకా సో మనమైతే ఫస్ట్ మెడికిట్స్ లెవెల్ 3 మెడికిట్స్, కొన్ని ఎక్స్ట్రా గ్లూ వాల్స్ అండ్ ఇది ఇంకా 100 ఉంది. మనకి ఇంకేట అవసరంలా. సో మనకి ఇంకేట అవసరం లేదు. చాలండి. మనం అయితే 3 గ్లూ వాల్ ప్లస్ ఫ్లాష్. బాబా ఇప్పుడెక్కడ ఎనిమిది చూసాను. ఇక్కడ అడుగు డ్యామేజ్ తగిలింది. ఫ్లాష్ మ్యాన్ రాజు నేను ఒక్క కిల్లే కొట్టాను ఇక్కడ. అంత ఎక్కువ కిల్ కొట్టలేదు. ఎనిమిది ఓహో గ్లూ వాల్ దగ్గర. ఓకే ఓకే గాయ్స్ ఇంకా ఇక్కడ బ్రోకి అయితే 1v2 సిచ్యువేషన్. బ్రో కొట్టే బ్రో యూ కెన్ డూ ఇట్ బ్రో. బ్రో పైకి కొట్టే అటు నుంచి డ్యామేజ్ ఇటు నుంచి డ్యామేజ్. బ్రో వెనకాల జోన్ ఉంది. అని నేను మైక్ ఆఫ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను చాలా నో ప్రాబ్లం. సో గాయ్స్ ఇక్కడ ఈ బ్రోది గ్లూ వాల్ చూడండి ఎంత బాగుంది బ్రోది. మీ దగ్గర ఉంటుందైనా గ్లూ వాల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. నా దగ్గర అయితే జస్ట్ ఒకటే ఉంది. మాటల్లోనే వాళ్ళు 3 బోయలు కొట్టారు. ఇప్పుడు కానీ మనకు కంబ్యాక్ ఇవ్వకపోతే అలా మ్యాచ్. సో అందుకే నాకు మ్యాచ్ పోవడం అంటే ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే నేనైతే ఇక్కడ ఫస్ట్ బ్లూ వాల్ ఫ్లాష్ ఇదొకటి అనవసరంగా లాస్ అయితే ఇంకా బోయ మర్చిపోండి ప్లస్ అది కూడా మర్చిపోతుంది. సో నాకైతే ఈ మ్యాచ్ బోయ కొట్టకపోతే నాకైతే దొరకదు. ఓకే ఇక్కడ గ్లూ వాల్ వేస్తాను. మనమైతే బోయ కొట్టేంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో
సో వెంట వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే బోయా కొట్టగలమా కొట్టలేమా అని మనం ఇక్కడ ఏజ్ తీసేస్తున్నాం. M590 కొట్టేద్దాం. అవి నాకైతే కొట్టేస్తుంది. సో ఇక్కడ మనకైతే ఒక గ్లూ వాల్ చాలే. సో ఇంకా మనం చాలండి. ఇంకా మనమైతే ఇంకా సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి ఈ మ్యాచ్ మేము బోయా కొట్టేసాము అనుకో. నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను యానిమేషన్ ఎలా ఉంటుంది. యానిమేషన్ కాదండి షిప్ రేటుంది. ఏరోప్లేన్ నుంచి పైకి ఏరోప్లేన్ నుంచి దిగితే ఎలా ఉంటుంది యానిమేషన్ అలాగే. సో ఫస్ట్ అయితే మనమైతే ఆ ఎనిమీస్ని కిల్ చేయాల్సిందే. ఎనిమీస్ కిల్ చేయకపోతే మనం కిల్ అయిపోతాం. మనం కిల్ అవ్వలేండి, బోయా పోద్ది. సో గాయ్స్ ఆపోనెంట్ ఈ గుండోడు ఇందాక నుంచి కొట్టేస్తున్నాడు. హెల్మెట్ వేస్తున్నాడు. ఎలా కొడుతున్నాడు ఈ గుండోడు అయితే. సో గాయస్ ఇక్కడ అయితే కూడా 2v2 సిచ్యువేషన్. అని కొట్టాడు. కొట్టు ఆడొక్కడు సత్తే ఇంకా 1v2 అవుద్ది. 1v2 అవుతే వాట్ అది గాయస్. ఇంకా ఇక్కడ 1v1 సిచ్యువేషన్. బ్రో నువ్వు హ్యాండిల్ చేయగలవా? నువ్వు కానీ కొట్టకపోతే మనం బోయా లాస్ అవుతుంది. బోయా లాస్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు బోయా కొట్టే. నీకు బోయా చాలా ఈజీ, నువ్వు కొట్టేయగలవు. మన గాయస్ ఇక్కడైతే అతి దారుణంగా 2v4లోని మనమైతే ఓడిపోవడం అయితే జరిగింది. ఇంక మనం ఏం చేయలేం. మనం ముందు ఆడిన 2 స్ట్రీక్స్ పోయినట్టే. సో ఒకసారి అది ఎలా ఉంటుందో చూపించబోతున్నా. సో ఇక్కడ మీకు చూడచ్చు ప్లాటినం 3కి నేను ఎక్కాను. జస్ట్ పేరుకి 4-5 years కానీ ఆడడంలో ఉండవు. ఏది చేయలేంలే గాయ్స్. సో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా మనమైతే ఫస్ట్ దీంట్లోకి వెళ్దాం. గోల్డ్ క్లైమ్ చేద్దాం. 500. ఓకే క్లైమ్ ఈ ఒకటి క్లైమ్ అవ్వదు. సో మీకు చెప్తున్నాను కదా గాయ్స్ ఏదో ఇప్పుడే గుర్తొచ్చింది. సో మీకు అయితే చూపిస్తాను ఏదైతే నేను చూపించాలి అనుకుంటున్నాను ఆ యానిమేషన్. సో యానిమేషన్ చూడాలంటే లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఆ యానిమేషన్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఇదిగోండి గాయస్ మీరు చూడొచ్చు. ఈ ఒక్క యానిమేషన్ కోసం 2 బూయాలు కుట్టాను. 4 బోయా ఏ టైంలో తెలియదు కానీ మొత్తం పోయింది. సో ఇక మీరు చూడొచ్చు 2 times అయితే మనమైతే బోయా కొట్టడం జరిగింది కూడా. ఇంకా ఒక్క మ్యాచ్ కొట్టేసి ఇంకా మ్యాచ్ లాస్. సో అయితే అన్న నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక బోయా కొట్టి ప్లస్ ఆ యానిమేషన్ చూపిస్తాను. సో వెంటనే దాని పేరు మీకు ఇప్పుడైతే చూపించేది దాన్ని కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక స్పిన్ అయితే కొడుతున్నాను. స్పిన్లో లక్ ఉంటే వచ్చేది లేకపోతే రాదు. కమాన్ ఒకసారి చెప్పులే వస్తాయి మనకి, ఇంకేట్ రాబు. ఇంకా తింటున్నా అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఆ షూస్ వచ్చాయి. ఇంకా మన దగ్గర 19 gold ఉంది. సో అన్న ఇదే అన్న ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకైతే లెవెల్ 39. ఇంకా మీరు చూడొచ్చు సిఎస్లో కూడా ప్లాటినం 3 అండ్ బిఆర్లో కూడా ప్లాటినం 3. సో అన్న ఇదే అన్న ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్లోడ్. బాయ్.